యేసయ్యను 8వ రోజు తెచ్చినప్పుడు ఒక ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ యాజకుడి పేరు మా సీకి కూడా డాష్ పెట్టు. డి డి గ్రూప్ వినబడుతుందా? మళ్ళీ చెప్పరా? ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను చూడండి. డి గ్రూప్ వాళ్ళు యెరూషలేము దేవాలయంలో యేసయ్యను ప్రతిష్ఠించిన వృద్ధ యాజకుడు ఎవరు? ఒరే యాకోబు యోసేపు వాళ్ళు లేరురా. మళ్ళా ఇంకా అయిపోయింది. వృద్ధ యాజకుడు. అరే అప్పుడు యేసయ్యను తెస్తే ఒక ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు రా. గుడ్. డి గ్రూప్ కమ్మా మార్క్. ఏ గ్రూప్ వాళ్ళు చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? బి గ్రూప్ వాళ్ళదా? ఓకే. సి గ్రూప్ వాళ్ళు చెప్పండి రా. జాగ్రత్త వినండి రా. యెరూషలేము దేవాలయానికి వెళ్ళే మార్గంలో తప్పిపోయినది ఎవరు? అమ్మ వాళ్ళకి ఇచ్చే మార్క్. నెక్స్ట్ డి గ్రూప్. ఎన్ని రోజుల తర్వాత యేసయ్యను కనుగొన్నారు? వాళ్ళకి కూడా ఇచ్చేసే డీకి. నెక్స్ట్ గ్రూప్ 1. యేసయ్యను స్వస్థపరిచిన గ్రుడ్డివాడు ఎవరు? యేసయ్య స్వస్థపరిచిన గుడ్డివాడు ఎవరు? ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఆయన పేరు ఇది వాళ్ళదిరా. క్వశ్చన్ మీది కాదు. బిగినర్స్ది. అమ్మా జాగ్రత్తగా చెప్పండి. మీకెవరు తెలీదా? యేసయ్య స్వస్థపరిచిన బర్తలోమీయు. ఏ గ్రూప్కి ఇచ్చేయండి అమ్మా. భర్తమయ్య. తర్వాత బి గ్రూప్. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అరిచిందెవరు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము. సేనా కాదు. పేరు పేరు స్పెల్లింగ్ కాదురా. భర్తమయ్యేనా? వీళ్ళదే మార్క్. నెక్స్ట్ అమ్మా సి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. యేసయ్య శిష్యులతో ఎందులో వెళ్తున్నాడు? వెళ్ళు. మీరు కాదురా, వాళ్ళు చెప్పాలి, చిన్నపిల్లలు. యేసయ్య శిష్యులతో ఎందులో వెళ్తున్నాడు? పడవ. ఇచ్చేయమ్మా. నెక్స్ట్ 11 అయిపోయింది. 12. యేసయ్య డి గ్రూప్ వాళ్ళు వినండి. యేసయ్య దేనిని గద్దించాడు? తుఫాను. ఓకే కరెక్ట్ అమ్మా. డి గ్రూప్ మార్క్. తర్వాత మీరు ఏ గ్రూప్ వాళ్ళు వినండి జాగ్రత్తగా. పడవ మునిగిపోతుందని యేసయ్యను లేపినది ఎవరు? ఎవరు లేపారా అయ్యా పడవ మునిగిపోతుందని? పేతురు. జనాలా? బాబా ఏం చెప్పావే? పేతురు. పేరక్కర్లే. ఎవరు లేపారు? డిసైపుల్స్. పేతురు వాళ్ళని ఏమంటారు? కరెక్ట్. ఇచ్చాడు ఆన్సర్. ఏ గ్రూప్? కరెక్టరా? బి గ్రూప్. యోసేపు మరియమ్మ గారు దేవాలయంలో ఏమి ఇచ్చారు? యేసయ్యను తీసుకొచ్చి మీరు వినండి చిన్నపిల్లలు. యేసయ్యను ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడు యోసేపు మరియమ్మ ఏమి ఇచ్చారు యాజకుడికి?
ఏ సైన్ ఇచ్చారు? ఏమిచ్చారు? ఆ? ఇంకా గొర్రె పిల్ల ఇచ్చారా? ఏమిచ్చారు? అరే మీరు చెప్పకూడదురా, మీరు చెప్పండి. ఏమిచ్చారా? అర్పణ కొరకు ఇచ్చారా? ఏమిచ్చారు? మీరు చెప్పండి. సి గ్రూప్ ఏమిచ్చారు ఆలయంలో? పావురం. 2 పావురం పిల్లలు. అమ్మా సి గ్రూప్కి మార్క్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరిది? సి గ్రూప్దే కదా క్వశ్చన్. అమ్మాయి సి గ్రూప్ ఇంకో క్వశ్చన్ ఉంది మీకు, వినండి. దూతలు ఏమని పాటలు పాడారు? యేసయ్య పుట్టినప్పుడు దూతలు పాటలు పాడారు. The Christ is born. జింగిల్ బెల్స్ కాదు, అది మన పాట. దూతలు పాడిన పాట చెప్పాలి. రక్షకుడు జన్మించాడు. దూతలు ఒక పాట పాడారు. మీది కాదు క్వశ్చన్, వాళ్ళది. కరెక్టే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఓకే, సి గ్రూప్ క్వశ్చన్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రైమరీ వాళ్ళది, జాగ్రత్తగా వినండి. డి గ్రూప్. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలతో డాష్ కట్టించుకున్నారు. పట్నాలు. గుడ్ అమ్మా, డి గ్రూప్. నెక్స్ట్ పసివాడైన, ఏ గ్రూప్ వాళ్ళు వినండి. పసివాడైన మోషే డాష్లో పెట్టబడ్డాడు. జమ్ము పెట్ట. ఏ గ్రూప్కి ఇచ్చేయండి అమ్మా. బి గ్రూప్. మోషే చేతికర్ర డాష్ అయింది. మీరు సి గ్రూప్ వినండి జాగ్రత్తగా. మండుచున్న పొద ఎక్కడ ఉంది? ఏ కొండ మీద ఉంది? హోరేబు. కరెక్ట్, సి గ్రూప్కి ఇచ్చేయమ్మా. తర్వాత డి గ్రూప్ వాళ్ళు వినండి. మిద్యానులో మోషే చేసిన పని. మిద్యానులో మోషే చేసిన పని. గొర్రెలు కాపరి. కరెక్ట్. తర్వాత గ్రూప్ ఏ. దేవుడు ఐగుప్తు ప్రజల మీదకి తెచ్చిన తెగుళ్ళలో తెగుళ్ళు ఎన్ని? 10 తెగుళ్ళు. బాగండి. 10వ. ఈ క్వశ్చన్ సరిగ్గా రాయిద్దా? తెచ్చిన తెగుళ్ళలో 10వ తెగులు. సరే, 10వ తెగులు అంటే ఏంటి? పెద్దవాళ్ళు చనిపోతారు. పెద్దవాళ్ళు చనిపోతారు. ప్రైమరీ వాళ్ళు చెప్పనివ్వండి. పెద్దవాళ్ళు కాదురా, కరెక్టే చెప్పు. పుట్టిన పిల్లలు చనిపోవటం. పుట్టిన పిల్లలు చనిపోవటం. పెద్దవాళ్ళు ప్రథమ అని చెప్పాలి, పెద్ద కుమారుడు కాదురా. సరే ఓకే అమ్మా, ఏ గ్రూప్కి ఇచ్చేసేయి. సరే అరే బి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. పస్కా గొర్రె పిల్ల రక్తం ఇశ్రాయేలుల్ని రక్షించింది. మనల్ని ఎవరి రక్తం రక్షిస్తుంది? ఫస్ట్ 1 year గొర్రెపిల్ల. మనల్ని 1 year గొర్రెపిల్ల రక్తం. మీరు మొత్తం వినండి. యేసు రక్తం. పిల్లకి ఇచ్చారు, తీసుకోండి చేతికి. యేసు రక్తం కరెక్ట్ చెప్పారు. సైలెంట్. నెక్స్ట్ సి గ్రూప్. అమ్మ మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి పేరు తీసేయండి, మీకు కరెక్ట్, మీకే పాయింట్. నెక్స్ట్ సి గ్రూప్. గొర్రె పిల్ల రక్తం ఏ 3 మీద రాయాలి? సి గ్రూప్. గొర్రె పిల్ల రక్తం ఏ 3 మీద రాయమని చెప్పాడు దేవుడు? ఉండు వాళ్ళకి ఒక నిలువు గమ్మి. 2 అడ్డగమ్మిలు, ఒక నిలువు గమ్మి.
ఇంకొకటి హలో ఇంకొకటి అసలు ముఖ్యమైనది చెప్పలా, ముఖ్యమైనది చెప్పమ్మా. ఇంటి తలుపు మీద, ఆ? తలుపుల మీద, ద్వారబంధముల మీద, అంటే పైన తలుపులు కాదు. ఓకే, సి గ్రూప్. తర్వాత డి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. డి గ్రూప్ ఐగుప్తు దేశము నుండి కనాను దేశముకు ఇశ్రాయేలీల ప్రజలు ఎంతమంది బయలుదేరారు? ఎంతమంది బయలుదేరారు? మీదే క్వశ్చన్. డి గ్రూప్ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఎంతమంది బయలుదేరారు ఇశ్రాయేలీలు? 6 lakhs. ఆ? 6 lakhs means. ఆ, కానీ సగం కరెక్ట్. స్త్రీలు పిల్లలు. వెరీ గుడ్. స్త్రీలు పిల్లలు కాక 6 లక్షల మంది. కరెక్ట్. ఏ గ్రూప్ వాళ్ళు చూడండి అయ్యా. ఏ సముద్రం నీటి మీదకు మోషే తన చేతి కర్రను ఎత్తి చూపించాడు? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం. తర్వాత మీరు బి గ్రూప్ వాళ్ళు దేవుడు ఏ నీటిని మంచినీరుగా మార్చాడు? బండ నీళ్ళు. ఏ ఏ బండ నీళ్ళు. వీళ్ళదే. అని తర్వాత సి గ్రూప్ జాగ్రత్తగా వినండి. చెప్పారా మారా అని మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడతారు? నేను కరెక్ట్ అయినా మాకు ఏమన్నాను. గమ్మున కూర్చోండి. పాయింట్ వచ్చింది, కొద్దిగా నిదానించండి రా. ఓకే, సి గ్రూప్ దేవుడు ఆకాశం నుండి కురిపించిన తెల్లని గింజల వలె ఉన్న ఆహారం ఏమిటి? కరెక్ట్ అమ్మా. మన్నా. గుడ్. తర్వాత డి గ్రూప్ ఇశ్రాయేలీయులతో మాట్లాడటానికి ఏ పర్వతం పైకి దేవుడు దిగి వచ్చాడు? సీనాయి కొండ మీద. తర్వాత ఏ గ్రూప్ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు దేని మీద రాసి ఇచ్చాడు? పలకల మీద. ఆ? పలకలు. ఏ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసేయండి. తర్వాత బి గ్రూప్ కొత్త నిబంధనలోని మొదటి 4 పుస్తకాలు? మాథ్యూ, మార్క్, లూక్, జాన్. తర్వాత సర్పాన్ని కరిచిన ఇజ్రాయేలీలు ప్రజలు దేనిని చూచి బ్రతికారు? సి గ్రూప్ సర్పాన్ని కరిచిన ఇజ్రాయేలీలు ప్రజలు దేనిని చూచి బ్రతికారు? సర్పం కరిచినప్పుడు వాళ్ళందరూ బతికారు. ఇది ఒక బొమ్మ చూసి. సి గ్రూప్ వాళ్ళు ఏసైని చూసి. దేన్ని చూసి? క్వశ్చన్లోనే ఉంది ఆన్సరు. రాటి కర్ర. ఏంటి? రాటి కర్ర. నెక్స్ట్ డి గ్రూప్ దేన్ని చూసి బ్రతికారు? చెప్పాలా? ఇత్తడి సర్పం చూసి. అమ్మా డీకి ఇచ్చేసేయండి. క్వశ్చన్ ఎవరిది ఇప్పుడు? సి గ్రూపా మీదా? వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఎవరిది? వాళ్ళది కాదు, అడిగిన ప్రశ్న. సి అయితే పాస్ చేశారు. చెప్పకపోతే ఎండకు వచ్చింది కదా, అది క్వశ్చన్. అమ్మా అదే డి గ్రూప్ అడుగుతున్నా.
జూనియర్ క్వశ్చన్స్. జూనియర్స్ ఎవరో జాగ్రత్తగా ఉండండి, వినండి. డి గ్రూప్. సీమోను పేతురు యొక్క సహోదరుని పేరు ఏమిటి? సీమోను పేతురు యొక్క జూనియర్స్ సహోదరుని పేరు. అట్లా ఏం పేరు? ఆంధ్రేయ. గుడ్ అమ్మా. ఏ గ్రూప్కి ఇచ్చేయండి, సారీ డి గ్రూప్కి ఇచ్చేయండి. నెక్స్ట్ ఏ గ్రూప్. యోహాను యాకోబు తండ్రి పేరేంటి? జబది. జబది. తర్వాత బి గ్రూప్. యేసు పేతురుకు ఏమని పేరు పెట్టారు? దాని అర్థం ఏంటి? క్వశ్చనా? యేసు పేతురుకు ఏమని పేరు పెట్టారు? దాని అర్థం ఏంటి? తర్వాత సి గ్రూప్ జాగ్రత్త వినండి. దైవాత్మ గురించి అనేక సంవత్సరాల క్రితమే తెలియజేసిన ఓ ప్రవక్త గురించి పేతురు తెలిపారు. అతను ఎవరు? మీది కాదు క్వశ్చన్, వాళ్ళది. దైవాత్మ గురించి అనేక అందరు వినండి. పాస్ అయినప్పుడు మీకు ఆన్సర్ చెప్పాలంటే చెప్పచ్చు. సి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. దైవాత్మ గురించి అనేక సంవత్సరాల క్రితమే తెలియజేసిన ఓ ప్రవక్త గురించి పేతురు తెలిపారు. ఆయన పేరు? ఏలియా. ఇంకా ఎవరు? మోషే. నోటికి వచ్చిన పేరు చెప్పొద్దు, కరెక్ట్గా చెప్పాలి. జూనియర్స్ ది క్వశ్చన్. నెక్స్ట్ డి గ్రూప్ క్వశ్చన్. దైవాత్మ గురించి అనేక సంవత్సరాల క్రితమే తెలియజేసిన ఓ ప్రవక్త గురించి పేతురు తెలిపారు. అతను ఎవరు? మీకు తెలిస్తే అరే నువ్వే చెప్పరా. ఏషియా గారు. తెలీదా ఎవరికి? జూనియర్స్ కరెక్ట్. ఏ గ్రూప్కి ఇవ్వండి అమ్మా. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? బీది అయిపోయింది కదా. ఓకే అమ్మా. డి వాళ్ళది మళ్ళా మీదే క్వశ్చన్ చూడండి. కాదమ్మా, సివా వీళ్ళని కదా అడిగా. అవును. ఓకే ఓకే. డి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. ప్రభు అయిన యేసు శిష్యులలో హేరోదును చంపిన మొదటి శిష్యుడు ఎవరు? హేరోదు చంపిన మొదటి శిష్యుడు ఎవరు? జాగ్రత్తగా చెప్పండి. ప్రభు అయిన యేసు శిష్యులలో హేరోదు చంపించిన మొదటి శిష్యుడు ఎవరు? వాళ్ళు చెప్పలేకపోతే కదా. రాలేదా? కోమా. అవును కదా. కరెక్టేగా అమ్మా. ఈ పేపర్ ఎవరు రాసింది? ఒక్క నిమిషం. జూనియర్స్ పేపర్ రాసిన టీచరు. రైట్. నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే ఆన్సర్ కరెక్ట్ కాదా అవును చెప్తాను. ఆయన కాదు, హేరోదు చంపించింది ఎవరిని? ఒకసారి పుస్తకం చూడు. చదువు నానా ఆన్సర్. అమ్మా
డి గ్రూప్ ఆన్సర్. డి గ్రూప్కి యాకోబ్ అని రాసింది తప్పులే, ఏం కాదులే. నెక్స్ట్ మీదే నా క్వశ్చన్. ఏ గ్రూప్ వాళ్ళు? గారడీ వాడైన సీమోనుకు బాప్తీసం ఇచ్చినది ఎవరు? యోహాను. గారడీ వాడైన సీమోనుకు బాప్తీసం ఇచ్చింది ఎవరు? జాగ్రత్తగా చెప్పాలా. ఎవరు? గమలియేలు. ఎవర్రా? జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? తెలీదా? పేరు మళ్ళా చెప్ప, క్వశ్చన్ మళ్ళా చెప్పిన. గారడీ వాడైన సీమోనుకు బాప్తీసం ఇచ్చినది ఎవరు? మొత్తానికి ఒక ఆయన ఇచ్చాడు. రే అమ్మాయి, అందరు నిశ్శబ్దంగా ఉండండి. నోట్ క్లోజ్ యువర్ మౌత్. చెప్పరా ఎవరు? రే కాదురా, గారడీ వాడికి ఏ సైకి ఇచ్చింది యోహాను? ఫిలిప్. ఎవటా చెప్పింది? ఏ గ్రూప్కి ఏంటి అమ్మా? క్వశ్చన్ ఎవరిది? ఏ గ్రూప్కి అయిపోయింది కదా. బి గ్రూప్. అమ్మా చూడండి, గారడీ వాడైన సీమోను ఏ ప్రాంతానికి చెందినవాడు? గారడీ బి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. ఏంది జూనియర్స్, సరిగ్గా సమాధానం చెప్పాలి. ఏ ప్రాంతానికి చెందినవాడు? ఏ ప్రాంతానికి? అందరి నోటి మీదేలే. ఏ ప్రాంతానికి చెందినవాడు ఈ గారడీ వాడైన సీమోను? నెక్స్ట్ సి గ్రూప్. చెప్పండి. ఏ ప్రాంత? ఏ ప్రాంతానికి చెందినవాడు? మీకు కూడా రాలేదా? నెక్స్ట్ డి గ్రూప్ వాళ్ళు చెప్పండి అమ్మా జూనియర్స్. గారడీ వాడైన సీమోను ఏ ప్రాంతానికి చెందినవాడు? కరెక్ట్ అమ్మా. డి గ్రూప్కి సమరయ్య చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిది? సి గ్రూప్ మీదే క్వశ్చన్ చూడండి. సౌలు ఏ ప్రాంతానికి చెందినవాడు? వాళ్ళదే. తర్వాత మీరు డి గ్రూప్ వాళ్ళు, సౌలు యొక్క గోత్రం పేరేమిటి? వినండి, చెప్పండి జూనియర్స్. డి గ్రూప్లో సౌలు యొక్క గోత్రం పేరు ఏమిటి? తెలియలేదా? యూదా. ఏంటి? యూదా. గోత్రం పేరు ఏమిటి? దావీదు. మీరు ఏ గ్రూప్ వాళ్ళు? ఎదోము. రే మీరు దూరంగా జరగండి. చెప్పండి. ఎదోము. కాదు. యోధా కాదు. ఇంకా ఎవరు? ఏ గ్రూప్లో? కరెక్ట్ అమ్మా. ఏ గ్రూప్కి? కరెక్ట్. అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంటే క్వశ్చన్ అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిది ఇప్పుడు? డి గ్రూప్దా? వాళ్ళనే కదా, అయిపోయిందిగా. ఇప్పుడు మీదే. సౌలు ఎవరి దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు? జూనియర్స్దే క్వశ్చన్. కరెక్ట్. ఏ గ్రూప్ వాళ్ళు? కరెక్ట్ అమ్మా.
తర్వాత సౌలుకు బి గ్రూప్ మీదే క్వశ్చన్ జాగ్రత్త వినండి, ఆన్సర్లు చెప్పాలి. సౌలుకు దేవుడు ఏ ప్రవక్త ద్వారా తిరిగి అనన్య అనన్య క్వశ్చన్ క్వశ్చన్ అసలు పూర్తి చేస్తా క్వశ్చన్ చెప్పనిస్తే కదా ఆన్సర్లు 10 చెప్తున్నారు మీరు. అందరు క్వశ్చన్ జాగ్రత్త వినండి. బి గ్రూప్ వాళ్ళు, సౌలుకు దేవుడు ఏ ప్రవక్త ద్వారా తిరిగి చూపును తెచ్చాను? అనన్య అనన్య వాళ్ళది. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? సి గ్రూప్. అరే మీరు జాగ్రత్త వినండి రా సి గ్రూప్ వాళ్ళు. పౌలుతో పాటు చెరసాలలో వేయబడిన వ్యక్తి ఎవరు? డి గ్రూప్ జాగ్రత్త వినండి. పౌలు ఏ గవర్నర్కు వాక్యాన్ని అందించాడు? పౌలు జూనియర్స్ జాగ్రత్త చెప్పండి, విని క్వశ్చన్ విని. పౌలు ఏ గవర్నర్కు వాక్యాన్ని అందించాడు? ఓకే. ఏ గ్రూప్? సెర్గీ పాల్. అమ్మా సెర్గీ పాల్. క్వశ్చన్ కూడా మీదే. ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగింది ఎవరిని? ఓకే. మీరు ఏ గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. పౌలు వాక్యం చెబుతున్నప్పుడు గవర్నర్కు వాక్యం చెప్పకుండా అతన్ని అడ్డుకుంటున్న వ్యక్తి పేరు? బర్యేసు. బర్యేసు. ఏ గ్రూప్? క్వశ్చన్ ఎవరిది? బి గ్రూపా క్వశ్చన్? ఏ గ్రూపా? బి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. అరవడం అయితే అరుస్తున్నారు, ఆన్సర్ చెప్పట్లా. పౌలు యొక్క పట్టణము పేరు? ఇందాక కూడా రిపీట్ అయిందిలే వీళ్ళది. నెక్స్ట్ సి గ్రూప్. సిటీ స్టడ్. ఈ మెషినరీకి ఏ ఆట అంటే చాలా ఇష్టం? తర్వాత డి గ్రూప్. యేసు ఆజ్ఞకు సీమోను ఏ విధంగా జవాబు ఇచ్చాడు? అమ్మా డి గ్రూప్కి ఇచ్చేసేయండి మార్క్. మిషనరీ మేరీ స్ప్లెండర్ను అందరూ ఏమని పిలిచేవాళ్ళు? ఏ గ్రూప్కి ఇచ్చాయమ్మా? తర్వాత బి గ్రూప్. మీదే క్వశ్చన్. యేసు మీ ఇంటికి వస్తున్నాడని తెలిస్తే నీవు ఏమి చేస్తావు? తర్వాత మీరు సి గ్రూప్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు జాగ్రత్త వినండి. డేవిడ్ బ్రైనైట్ ఎన్ని సంవత్సరాల వయసులో చనిపోయాడు? తర్వాత మీరు ఏ గ్రూప్ వాళ్ళు? డి గ్రూప్ వాళ్ళు. యెరూషలేము నుండి యెరికో పట్టణము ఎంత దూరంలో ఉంది? 7 kilometers. ఇచ్చేయండి, డి గ్రూప్ వాళ్ళకి ఇచ్చేయండి. నెక్స్ట్, బయట దేశాలలో సేవ చేయడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి అమెరికా దేశపు మిషనరీ ఎవరు? అర్దోరామ్ జర్సన్. నెక్స్ట్ బి గ్రూప్. జాన్ పాటన్ మిషనరీ ఏ దేశంలో జన్మించాడు? అమ్మా బి గ్రూప్కి ఇచ్చేయండి. తర్వాత సి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి.
దేవునితో సమయం గడపకుండా మిమ్మల్ని అడ్డగించే 3 విషయాలు. సెల్ ఫోన్, టీవీ, గేమ్స్. నెక్స్ట్ మీరు డి గ్రూప్ వాళ్ళు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఏమి చేయుచుండెను? ఆయన బోధ వింటూ ఉండింది. అంతేమ్మా, కరెక్టే. నెక్స్ట్ డేవిడ్ లివింగ్స్టన్ ఆయనకు ఎన్నవ సంవత్సరం ఏ కీర్తనను కంఠస్థం చేశాడు? 19 ఇయర్స్. ఏ కీర్తన? 119. గుడ్. నెక్స్ట్ ఆజ్ఞలన్నిటిలో బి గ్రూప్ ప్రధానమైన ఆజ్ఞ ఏది లేక ఏమిటి? సి గ్రూప్ చెప్పింది కరెక్టేలే. సి గ్రూప్ ఏంటి? అలర్ట్గా ఉండండి. హడ్సన్ టైలర్ చైనా ఓడ ప్రయాణంలో సువార్తను బోధించినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? 34 మందిలో 20 మంది రక్షించబడ్డారు. గుడ్. నెక్స్ట్ మీరే. తొందరపడటం అనే మాటకు సరిపోయే మరో మాట చెప్పండి. కరెక్టే, చెప్పు. అమ్మాయి చెప్తుంది. కంగారు. దూకుడు, కంగారు. కరెక్టే, చెప్పు మళ్ళా. దుడుకుతాం, కంగారు. ఆ అమ్మాయి చెప్పించు. నువ్వు చెప్పేది కరెక్టే, దాని మైక్లో చెప్పమ్మా. దురుకుడు కాదు, దురుకు పడటం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చాక మనకి కొద్ది కష్టం అవుతుంది. కరెక్టే. నెక్స్ట్ డేవిడ్ బ్రెనైడ్ కూటాలను ఎవరెవరు హాజరై యేసును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు? లేచి చెప్పండి. మాంత్రికులు, తాగుబోతులు. ట్రైబల్ పీపుల్స్. ఇంకిద్దరున్నారు. ఆ ముగ్గురు చెప్పారు, ఇంకొకళ్ళు ఉంటారు. అప్పుడు 4 ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, అప్పుడు వచ్చేస్తుంది ఆన్సర్. మాంత్రికులు, తాగుబోతులు, ట్రైబల్ పీపుల్స్. అదేంతో కాదు, అటవిక జనులు. ఓకే, వీళ్ళకి చేయండి అమ్మా. నెక్స్ట్ బి గ్రూప్ యెహోవా మందిరమునకు వెళ్ళుదాము. ఎక్కడుంది? యెహోవా మందిరమునకు వెళ్ళుదాము, కీర్తనలలో. వెరీ గుడ్, చెప్పాడు. నశించిన దారిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు. నెక్స్ట్ అమ్మా, సీనియర్ బాయ్స్ వాళ్ళది క్వశ్చన్. సీనియర్ బాయ్స్ అలర్ట్గా ఉండండి, ఇంకా మీదే. VBS 2026 అంశం. సిగ్నేచరింగ్. అందరు నోరు మూయండి. అక్కడ రాసింది అదే. చెప్పారా? ఓకే అమ్మా. డి గ్రూప్ వేయండి. నెక్స్ట్ ఏ గ్రూప్? క్రీస్తు లేకుండా జీవించేవాడు శరీర రీతిగా బ్రతికే ఉన్నాడు. నెక్స్ట్ బి గ్రూప్. అందరు నోటి మీద వెళ్ళండి. హలో, నోరు గట్టిగా మూసేస్తే క్వశ్చన్స్ గబగబా వినపడతాయి చెవుల్లో. నెక్స్ట్ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? కరెక్టే, చెప్పురా. సాతాను. నెక్స్ట్ సి గ్రూప్.
సమాధానపరచడం అంటే, సి గ్రూప్ వాళ్ళు సమాధానపరచడం అంటే, సీనియర్ బాయ్స్ చెప్పండి. సమాధానపరచడం అంటే ఒరే ఈజీరా, నువ్వు సొంతకన్నా చెప్పొచ్చు. మనం ఎవరితో సమాధాన పడతాం? పోలీసులతోనా? ఊరిని స్ప్రెడ్డింగ్ పీస్. తెలుగులో అన్నా చెప్పు, ఇంగ్లీష్లో అన్నా చెప్పు, హిందీలో అన్నా చెప్పు. నాకు కావాల్సింది ఆన్సర్. ఎవరితో సమాధానం పెడతాం? ఆ? మీది కాదు. ఆ? లోకంలో అమ్మా, లోకంలో మనం ఎవరితో సమాధానం పడాలి? ఇతరులతో సమాధాన పడదు. ఇతరులతో సమాధానంగానే ఉంటాం. అసలు సమాధానం ఎందుకు పడాలనుకుంటే వాళ్ళు ఎవరైతే మనం సమాధానం పడతాం? శత్రువులతో. వాళ్ళకి ఏంటమ్మా, సి గ్రూప్ వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళదేగా. డి గ్రూప్, శ్రమ పడుట అంటే అర్థం ఏమిటి? శ్రమ పడుట అంటే ఏమిటి? ఒకటి చెప్పండి. శ్రమ పడడం. కష్టపడతాం. కూర్చోండి, కూర్చో. అమ్మా ఇచ్చే డి గ్రూప్కి. నెక్స్ట్ ఏ గ్రూప్, నీ వలే నీ పొరుగు వారిని. ఏ గ్రూప్, సంఘంలో మూలరాయి ఎవరు? నెక్స్ట్ క్రైస్తవుడు కట్టడంతో పోల్చబడ్డ సంఘంలో ఒక డాష్ వలె ఉన్నాడు. క్రైస్తవుడు సంఘంలో పోల్చబడ్డ ఒక కట్టడంలో, ఈ కట్టడం ఉంది, ఒక దాంట్లో వల్ల ఉంటాడంట. అదేంటి? ఇటుకరాయి. గుండ్రాయి కాదురా, ఇటుక రాయేరా. ఎవడరా వాడు గుండ్రాయింది? గుండు పగిలిద్ది. నెక్స్ట్ డి గ్రూప్, వధువు సంఘం పెండ్లి కుమార్తెకు వరుడు ఎవరు? యేసు. వధువు సంఘం పెండ్లి కుమార్తెకి, వధువు సంఘం పెండ్లి కుమార్తెకు వరుడు ఎవరు? యేసు. నెక్స్ట్ మీరే ఏ గ్రూప్ వాళ్ళు ఎగురుతున్నారు. శిలువ మరణం ద్వారా దేవునికి మనిషికి మధ్య డాష్ కుదిరింది. చెప్పాడులేరా వాడు, ఆలోచిస్తా చెప్పాడట్టయితే నేను కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బి గ్రూప్, బి గ్రూప్, సంఘానికి శిరస్సుగా డాష్ ఉన్నాడు. నెక్స్ట్ సి గ్రూప్ వాళ్ళు సీనియర్స్ జాగ్రత్త వినండి. మీరేమి చేసినను సమస్తమును డాష్ మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు చేయుడి. వేసేయండి అమ్మా. నెక్స్ట్ డి గ్రూప్, డి గ్రూప్, సున్నతి చేయబడని వారు ఎవరు? సున్నతి చేయబడని వారు. అన్యజనులు. అన్యజనులు. గట్టిగా చెప్పరా. అన్యజనులు. కరెక్ట్. నెక్స్ట్ మీదేరా ఏ గ్రూప్ వాళ్ళది. డాష్ మిషనరీ ప్రయాణ సందర్భంలో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. డాష్ మిషనరీ ప్రయాణ సందర్భంలో. కాదురా, వాళ్ళది సీనియర్స్ది. క్వశ్చన్ మళ్ళా చెప్పనా. డాష్ మిషనరీ ప్రయాణ సందర్భంలో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అదే ఎప్పుడు? దమస్కు ప్రయాణంలో. అది సరేరా. ఏ మిషనరీ అంటే అదే, అదే ఫస్ట్ రా నాయన. మీరు చెప్పేది అటు ఇటు చెప్తున్నారు. మొదటి మిషనరీ. మొదటి మిషనరీ. మొదటి మిషనరీ. డివోషనల్ క్లాసెస్ విన్నారా అందరూ? ఇప్పుడు డివోషనల్ క్లాస్ మీద క్వశ్చన్స్ జాగ్రత్త చెప్పండి.
యేసుక్రీస్తు మీది కాదు, బి గ్రూప్ వాళ్ళది. మీ కరెక్టే. మీది వినండి. బి గ్రూప్ వాళ్ళు, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తరువాత ఎన్నవ రోజు ఎంతమందికి యెరూషలేము మేడగదిలో కనబడ్డాడు? జాగ్రత్త వినండి క్వశ్చన్. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన తరువాత ఎన్నవ రోజు ఎంతమందికి మేడగదిలో కనబడ్డాడు? మీరు సి గ్రూప్, ఎన్నో రోజు ఎంతమందికి? కాదని చెప్పా కదా. సి గ్రూప్, ఆరుగురు. ఎన్నో రోజు ఎంతమందికి ఆయన లేచిన తర్వాత, పునరుద్ధానుడై లేచిన తర్వాత? మూడో రోజు. ఓకే. డి గ్రూప్, ఎన్నో రోజు ఎంతమందికి యేసయ్య లేచిన తర్వాత? ఆ? అట్లా చెప్పకూడదు. యాక్యురేట్గా ఎన్నో రోజు ఎంతమంది? మీకు డివోషన్ క్లాస్లో అదే కదా చెప్పింది. మూడో రోజు కాదా? నెక్స్ట్ ఏ గ్రూప్? 50 రోజు 120 మంది. ఆ? 50 రోజు 120 మెంబర్స్, 120 మంది. ఏ గ్రూప్కి ఇవ్వండి. ఇప్పుడు క్వశ్చన్ సి గ్రూప్ వాళ్ళది. సి గ్రూప్ వాళ్ళు వినండి. యోసేపును అతని సహోదరులు ఏ వర్తకులకు అమ్మేవేశారు? ఇష్మాయేలీలు. ఏ వర్తకులకు అమ్మివేశారు? నెక్స్ట్ డి గ్రూప్, మీరు ఏ వర్తకులకు అమ్మివేశారు? క్వశ్చన్ వినపడలేదా? మళ్ళా చదువుతున్నాను వినండి. యోసేపును అతని సహోదరులు ఏ వర్తకులకు అమ్మివేశారు? మిద్యానీయులు. మిద్యానీయులు. కరెక్ట్, వాళ్ళది. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? డి గ్రూప్ మీదే క్వశ్చన్ చూడండి. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని విశ్రాంతి దినమున యేసు ప్రభువు వారు ఏ పట్టణంలో బాగు చేశారు? ఏ పట్టణం? పాస్. ఏ పట్టణంలో బాగు చేశారు? అరే అందరు విన్నారు కదా, చెప్పండి. నెక్స్ట్ మీరు చెప్పండి రా. కెపెర్నహూం. ఏ గ్రూప్కి క్వశ్చన్ కూడా మళ్ళీ ఏ గ్రూప్దే. జక్కయ్య పన్ను వసూలు చేసి ఎవరికి ఇచ్చేవాడు? రోమా ప్రభుత్వం. ఓకే. నెక్స్ట్ 5వ రోజు అంశం పేరు? వీళ్ళదమ్మా. క్వశ్చన్ వాళ్ళదే, ఆన్సర్ వాళ్ళదే. సి గ్రూప్, ఏసావు ఏ జనాంగానికి మూల పురుషుడు? ఏసావు ఏ జనాంగానికి మూల పురుషుడు? కరెక్ట్, ఏదోమీయులు. వాళ్ళది, వీళ్ళది అయిపోయిందిగా. నెక్స్ట్ నాబాలు. మీరు డి గ్రూప్ వాళ్ళు జాగ్రత్త వినండి. నాబాలు ఏ ప్రదేశంలో నివసించేవాడు? నాబాలు ఏ ప్రదేశంలో నివసించేవాడు? మీరే. నాబాలు ఏ ప్రదేశంలో నివసించేవాడు? మీరు ఏ గ్రూప్ వాళ్ళు? కర్మేలు. నెహమ్యా మీదే క్వశ్చన్.
నెహమ్యా ఏ రాజు దగ్గర పానదాయకునిగా పనిచేశాడు? పర్షియా రాజు. పేరు? అర్ధహశస్త. ఏ గ్రూప్ దాను? మీది బి గ్రూప్. ఏ శ్రీ పి శామ్యుల్ గారు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు? శ్రీ పి శామ్యుల్ గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? మిషనరీ క్వశ్చన్స్ ఇవి, అందరు కథ విన్నారు. చెప్పండి, సరే చూసుకొని చెప్పండి వాళ్ళని, మిషనరీస్ కదా, తొందరగా చెప్పాలా? కోవిల్పట్టి. డేట్ చెప్పు. అది తప్పక అంత తొందరగా పుట్ల, ఇంకా వెనక్కి పోవాలి. వీళ్ళకి ఇచ్చేయమ్మా. నెక్స్ట్ మీరు సి గ్రూప్ వాళ్ళు వినండి. డాక్టర్ ఎమిల్ జబాసింగ్ తల్లిదండ్రుల పేర్లు. జబాసింగ్ యొక్క తల్లిదండ్రులు త్వరగా చెప్పాలి. త్వరగా చెప్పాలి. మదర్ పేరు మ్యారీ ముద్దు. కాదు, త్వరగా. నెక్స్ట్ మీరు చెప్తారా? మీరే చెప్పండి. డాక్టర్ ఎమిల్ జబాసింగ్ తల్లిదండ్రుల పేర్లు. తల్లిదండ్రుల పేర్లు, జబాసింగ్ గారి తల్లిదండ్రుల పేర్లు తెలీదా? నెక్స్ట్ మీరు తల్లిదండ్రుల పేర్లు, జబాసింగ్ యొక్క తల్లిదండ్రుల పేర్లు. ఇంకా కొన్నేళ్ళు అయిపోయింది, ఆపేద్దాం. ఫాదర్ పేరు గుర్తు రావట్లేదా? సరే, మదర్ వైన్ నవమణి. కాదురా, నేను అది పేరేది ఇజ్రాయెల్ దేవదాస్ గారిది నువ్వు చెప్పేది. జబాసింగ్ గారి తల్లిదండ్రులు. అమ్మ పేరు గ్రేస్, నాన్న పేరు వై నవమణి. నెక్స్ట్ రెవరెండ్ ఇజ్రాయెల్ దేవదాస్ గారు ఎక్కడ జరిగిన యువకుల మీటింగ్లో మారు మనసు పొందారు? వాళ్ళది క్వశ్చన్. వాళ్ళని అడిగితేనే చెప్పలేదు కదా, మీకు మీరు చెప్పారు. మీది క్వశ్చన్, మీదే క్వశ్చన్. రెవరెండ్ డీదా క్వశ్చన్? ఓకే, అరే డీదంట క్వశ్చన్ చూడండి. రెవరెండ్ ఇజ్రాయెల్ దేవదాస్ గారు ఎక్కడ జరిగిన యువకుల మీటింగ్లో మారు మనసు పొందారు? మీరు? పాలయం కోటాయ్. పాలయం కోటాయ్. అదే. అమ్మా ఏ గ్రూప్కి ఇచ్చేయండి. నెక్స్ట్ ఆపేసేనా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ. సైలెంట్ క్లాప్స్ కొట్టుకోండి. ఎవరో చెప్తారు? అయిపోయింది, ఆపేద్దాం. అయ్యా ఇంకొద్దు, చాలు. అయిపోయిందండి. పిల్లలు, మీకందరికీ ఈరోజు స్నాక్స్ ఇచ్చినది ఎవరంటే, మరి ఇంటర్మీడియట్ క్లాసులు తీసుకుంటున్నారు చూడండి, ముగ్గురు ఆంటీలు ఉన్నారు. సుజాత లింకర్ ఆంటీ, తర్వాత ఇంకెవరున్నారు అక్కడ, శోభారాణి గారు, బ్యూలా ప్రశాంతి గారు అండ్ సామ్రాజ్యం అక్క కూడా ఇచ్చారన్నమాట. వీళ్ళ నలుగురు ఇచ్చినటువంటి మనీతో ఈరోజు మీకు స్నాక్స్ ఇవ్వబడ్డాయి. క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత మీకు చక్కగా భోజనం ఇప్పుడు ఏర్పాటు చేసింది ఎవరంటే, మరి షర్మిల మేడం గారు వాళ్ళ అమ్మగారు నన్నే
ఆ నన్నెపోగు సుశీల గారి జ్ఞాపకార్థం రేపు ఆమె చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు వాళ్ళు మీకు భోజనము వాళ్ళ మనమరాళ్ళ పేర్ల మీద అనమాట. సంజీవ్ అండ్ శాన్విత ట్విన్స్ ఉన్నారు చూడండి మన సండే స్కూల్లో, వాళ్ళు ఇచ్చారనమాట. వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే పల్లపు షర్మిల గారు అండ్ ప్రదీప్ గారు. వెనక కూర్చుంటారు చూడండి రోజు వాళ్ళ డాడీ. వాళ్ళు ఈరోజు మీకు చక్కగా లంచ్ ప్రొవైడ్ చేశారు. క్లాప్స్ కొట్టండి ఆ ఫ్యామిలీకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆ పాస్ గారు ఇప్పుడు ప్రేయర్ చేస్తారు, తర్వాత లంచ్కి వెళ్దాం.